ఏపీలో జనసేన పార్టీ ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికలలో పోటీ చేయటం, అధికారంలోకి రావడం జరిగిపోయాయి. ప్రభుత్వంలోనూ జనసేన కీలక భాగస్వామిగా వ్యవహరిస్తూ వస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ తన మార్క్ కనిపించేలా చూస్తున్నారు. ఇక వైసీపీ మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఆ పార్టీలోని నాయకులు, కార్యకర్తలు పూర్తిగా ఢీలా పడ్డారు. ఇక గత వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన వారు, జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. అయితే ఇలా వైసీపీకి దూరమవుతున్న వారంతా జనసేన వైపు చూస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది. 164 సీట్లలో ఏపీలో కూటమి బలంగా ఉంది. దీంతో ఈ 3 పార్టీల్లో ఏదో ఒక దాంట్లోకి వెళ్తే మంచిదని వైసీపీలో కీలక పదవుల్లో పనిచేసిన వారు భావిస్తున్నారు. టీడీపీలో చేరాలా, జనసేనలో చేరాలా అనే ఆప్షన్ వచ్చినప్పుడు ఎక్కువ మంది జనసేన వైపే మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణం ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది. మొన్నటి ఎన్నికల్లో జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి అన్ని చోట్ల విజయం సాధించింది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి క్యాడర్ పెద్దగా లేకపోయినా పవన్ చేస్తున్న రాజకీయం చూస్తుంటే భవిష్యత్తులో జనసేన మరింత కీలకం కాబోతుందనే విషయం వారికి అర్థమైంది. అందుకే వైసీపీని వీడి కూటమిలో చేరాలనుకునేవారు టీడీపీ కంటే జనసేన బెటర్ అన్న ఆలోచనతో ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా జనసేనలో చేరిన కైకలూరు నేత జయమంగళ వెంకటరమణ, మంగళగిరి నేత గంజి చిరంజీవిలు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. సామాజిక వర్గాల పరంగా చూస్తే బీసీలకు టీడీపీలో ప్రాధాన్యం ఉంటుంది. దీంతో వారు ఆ పార్టీలోకి వెళ్ళాలి. కానీ అలా కాకుండా జనసేనలో చేరారు. గతంలో విజయవాడ కార్పొరేషన్లో వైసీపీ కార్పొరేటర్లు కొంతమంది ముందుగా టీడీపీలోకి వెళ్లినా ఆ తర్వాత ఆ పార్టీ రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఇటీవల వైసీపీ పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సైతం జనసేనలో చేరే ఆలోచనలో ఉన్నారట. ఇక అంతకుముందు జనసేనలో చేరిన సామినేని ఉద్దేబాను, బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారి రోషయ్య వంటి వారు టీడీపీలో చేరాల్సి ఉన్నా వారు జనసేన అని ఆప్షన్గా ఎంచుకున్నారు. గతంలో భీమవరంలో పవన్ కళ్యాణ్ని ఓడించిన గ్రంథి శ్రీనివాస్ సైతం జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా జనసేనలో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. టీడీపీలో చేరదామనుకున్న తమ రాజకీయ ప్రత్యర్థులు ఆ పార్టీలో ఉండటం ప్రస్తుతం టీడీపీ నారా లోకేష్ కనుసన్నల్లోనే నడుస్తోంది. దీంతో భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా టీడీపీ కంటే పవన్ ఆధ్వర్యంలోని జనసేన బెటర్ అన్న ఆలోచనతో పాటు పవన్ కళ్యాణ్ అవలంబిస్తున్న రాజకీయ వైఖరి దృష్ట్యా ఆ పార్టీలో చేరితేనే మంచిదనే ఆలోచనతో వీరంతా జనసేనని ఆప్షన్గా ఎంచుకుంటున్నారట.